నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఇచ్చిన హామీని ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే 2 లక్షల రైతు రుణమాఫీని జూలై 18 నుండి ఆగస్టు 15 లోపు పూర్తి చేయనున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులైన డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పచ్చర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుల ఆధ్వర్యంలో రైతు వేదికలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టారు. దేశంలో ఏ రాష్ట్రము, ఏ ప్రభుత్వము ఇలాంటి రుణమాఫీ చేయలేదని, అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని వారి సందర్భంగా మాట్లాడారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చేసినాడు. కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ కానీ, ఇందిరా మహిళలు కానీ, సంక్షేమాలు కానీ, 6 గ్యారెంటీలు కానీ అన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇంకా ఏకదాటిగా అన్ని ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ చేయగలుగుతారని మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు బస్సు కానీ, మహిళలకు ఫ్రీ బస్సు కానీ, మరి కరెంటు కానీ, ఉచిత కరెంటు, గ్యాస్ సిలిండర్లు, రుణమాఫీ, రైతు భరోసా కూడా అతి త్వరలోనే అవుతుందని మా నమ్మకంగా ఉన్నాం. ఇంతవరకు రుణమాఫీ కూడా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర గారు 1 లక్ష రూపాయల వరకు ఒకటేసారి ఏకదాటికి మాఫీ చేసినాడు. అలాగని ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటిగా 2 లక్షల రూపాయలు ఏకదాటిగా రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. అలాగే ఈ ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ అన్నాడు. ఖచ్చితంగా చేయగలుగుతామని మా నమ్మకం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.